హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్లో భాగంగా జాతీయ స్ఫూర్తి అనుసంధాన శక్తి అని చెప్పేసి ఎడిటోరియల్ వేయడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇద్దాం. దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ రైటింగ్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకున్న దానిపై ఒక స్పష్టత ఏర్పడుతుంది. అలాగే మనం దీనికి ఒక మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాం కాబట్టి దాన్ని మీ ఆన్సర్తో కంపేర్ చేసుకుని మీ ఆన్సర్ రైటింగ్లో మరింత వృద్ధి చేకూర్చడానికి మన ఇనిషియేటివ్ అనేది మీకు తోడ్పాటు అందిస్తుంది అనమాట. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ప్రోత్సహించడానికి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయినా టెలిగ్రామ్ గ్రూప్లో అయినా మీరు పోస్ట్ చేయండి. దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ ఎడిటోరియల్లో మనం రైట్ ఏం చెప్తున్నానంటే, ప్రపంచ జనాభా చూసుకున్నట్లయితే 18%, భూభాగంతో చూసుకున్నట్లయితే 2.5% ఉన్నటువంటి మన భారత్ జలవనరుల్లో కేవలం 4% మాత్రమే వాటా కలిగి ఉంది అని చెప్తున్నాను అనమాట. అయినా నది జలాల్లో 3/4 వాటర్ను కూడా వినియోగించుకోలేకపోతుంది మన భారత్ అని చెప్తుంది. దీంతో ముఖ్యమైన అతి ఇంపార్టెంట్ అయినటువంటి ఈ వాటర్ అనేది ఉప్పు నీటిలో కలిసిపోతుంది, సముద్రాలు కలిసిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వము నదుల అనుసంధానిత కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా మొదలుపెట్టి కంప్లీట్ చేయాలని చెప్తున్నాను అనమాట. అయితే ప్రభుత్వం ఎప్పటి నుంచో నదుల అనుసంధానిత కార్యక్రమాన్ని అనుకుంటుంది. బట్ ఏంటంటే ఆచరణలో మాత్రం అది సక్సెస్ఫుల్ కావట్లేదు అని చెప్తున్నాను అనమాట. దీనికి ఎదురుతున్న ప్రధాన సమస్యలు చూసుకున్నట్లయితే రాష్ట్రాల మధ్య ఐకమత్యం, జాతీయత భావన అనేది లేవన్నమాట. దీని కారణంగా ఇటువంటి ప్రాజెక్టులు అనుకున్న టైంలో పూర్తి కావట్లేదు, వివిధ రకాల వివాదాలతో సతమతం అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాలు తమకు మిగులు జలాలు ఉన్నా కానీ అవి అంగీకరిస్తలేవు అనమాట. ఒకవేళ అంగీకరించినట్లయితే ఆ జలాలని వేరే రాష్ట్రానికి మళ్లించాల్సి వస్తుంది అని చెప్పేసి అవి భయపడుతూ మా దగ్గర నిధులు మిగులు జలాలు లేవు కాబట్టి మాకే ఇంకా వాటర్ కావాలి, మీరు మా వాటర్ని తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఒక రకంగా లొల్లి పెడుతున్నాయి. అయితే ఆ వాటర్ను కూడా పర్ఫెక్ట్గా యూటిలైజేషన్ చేయకపోవడంతో ఆ వాటరు ఉప్పు నీళ్ళు కలిసిపోతుంది, సముద్రాలు కలిసిపోతుంది అని చెప్పేసి మనకు దీంట్లో రచయిత చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకవేళ నీటి మళ్లింపు జరిగినప్పటికీ తర్వాత వచ్చేటటువంటి వివిధ రకాల ఇబ్బందులను నివారించడానికి ఎటువంటి అథారిటీ అనేది పర్ఫెక్ట్గా లేదని చెప్తున్నాను అనమాట. అయితే కొంతమేర ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ అవి అనుకున్నంత మేర సక్సెస్ను అందుకుంటలేవు, అలాగే అనుకున్న టైంలో పూర్తి కావట్లేదు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ నదుల అనుసంధానత వల్ల ఏర్పడేటువంటి వివిధ రకాల సమస్యలను పాల్గొనడానికి ప్రత్యేక నిర్వహణ వ్యవస్థలను అవతరింపజేయాలన్నటువంటి వివిధ రకాల కమిటీ నివేదికలని అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణలోకి రావట్లేదు అని చెప్తున్నాను అనమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే నదుల అనుసంధానత ప్రాజెక్టులకు అయ్యే ఖర్చుని రాష్ట్రాలు భరించే విధంగా లేవన్నమాట. ఎందుకంటే అటువంటి ప్రాజెక్టులు చేపట్టాలంటే పెద్ద మొత్తంలో కూడుకున్నటువంటి డబ్బులు పెట్టాలి. రాష్ట్రాలకు అంత పెద్ద అమౌంట్ పెట్టడం చాలా కష్టతరం అన్నమాట. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వము అంత అమౌంట్ పెట్టకుండా, ఇంతకుముందుకు 70% కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టయితే 30% రాష్ట్ర ప్రభుత్వాలు పే చేసేటిది. బట్ ప్రభుత్వము ఒక రకంగా ఆలోచించి ఏమందంటే 90% మేమే ఇస్తాము కేంద్ర ప్రభుత్వంగా, 10% రాష్ట్రాలుగా మీరు ఇవ్వండి, దాని ద్వారా మనం ప్రాజెక్ట్ పూర్తి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాయి. బట్ కొంతమేర ఇది రాష్ట్రాలకు చాలా ఇబ్బంది అంశమే. ఎందుకంటే అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టాలంటే రాష్ట్రాలు వివిధ రకాల మౌలిక సదుపాయాలకు పెట్టలేవు అనమాట. నిధులని, సంక్షేమ పథకాలు పెట్టడానికి ఆస్కారం ఉండదు. చాలా మొత్తంగా వాటికే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంకో రకంగా ఆలోచించి 100% కేంద్ర ప్రభుత్వం పెట్టేది ఉంటే కొంతమేర బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ముందొస్తాయి. దానివల్ల కొంతమేర ఇటువంటి ఇష్యూస్ రావు. అనుకున్న టైంకి అనుకున్న విధంగా ప్రాజెక్టులు పూర్తయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి జనవరుల్ని గరిష్టంగా సద్వినియోగపరచుకోవడంలో వివిధ రకాలుగా అలసత్వం, తీవ్రమైన జాప్యం ఉండడం వల్లనే మనము వాటర్ని పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకుంటలేము. దాంతో వివిధ రాష్ట్రాల్లో లేకపోతే ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒకే కాలంలో ఎట్లుంటుందంటే ఒక పరంగా కరువు కాటకాలతో, ఇంకో పరంగా వరదలతో ఇబ్బందులు పడుతుందని చెప్తున్నాను అనమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కోస్తా ప్రాంతంలో మంచి వర్షాలు ఉన్నట్లయితే రాయలసీమలో
ఏకకాలంలో అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఒకే టైంలోనే కోస్తా ప్రాంతంలో మంచి వర్షాలతో మంచిగా ఉంటే రాయలసీమ ప్రాంతం చూసుకున్నట్లయితే వివిధ రకాల కరువు కాటలతో ఇబ్బంది పడిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే ఇటువంటి కారణాల వల్ల అంటే ఇప్పుడు సపోజు కరువు వచ్చిందనుకో అక్కడ ఏమవుతుంది, అందరు వెళ్ళిపోతారు, వలస వెళ్ళిపోతారు. ఒకవేళ వరదలు వచ్చినాయనుకో పెద్ద 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 మొత్తంలో ఒక రకంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు ఏర్పడతాయి. దాంతోపాటుగా సేద్యం అనేది తగ్గిపోతుంది, అలాగే పారిశ్రామిక అభివృద్ధి అనేది తగ్గిపోతుంది అనమాట, మొత్తానికి కుంటుపడిపోతుంది. అయితే ఈ విధంగా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ కూడా ఉందన్నమాట. సపోజు నదుల అనుసంధానం చేపట్టే క్రమంలో కొంతమేర భూమి అవసరం పడుతుంది. అది దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి రైతులైనా లేదా ఇంకే రకంగా ఆ భూమిని వదులుకోవడానికి వాళ్ళు కొద్దింత సుముఖత తెలుపరన్నమాట. ఇది కూడా ఒక పెద్ద ఇష్యూ సరిపోతుంది. దీనివల్ల కోర్టులలో కేసులు పడిపోవడం, అవి పెండింగ్లో పడిపోవడం, సంవత్సరాలు దాటిపోవడం, దాంతో ప్రాజెక్టు కూడా అనుకున్న టైంలో పూర్తి కాకపోవడం జరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇదే క్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనము ఆ ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా ఒకవేళ కొంతమేర అటవీ ప్రాంతాన్ని కట్ చేయాల్సి వచ్చిందనుకో, అప్పుడు ప్రకృతి ప్రేమికులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఎత్తున ఇక నిరసన జాలలో మొదలు పెడతారు. దాంతో ఇది ఒక రకంగా ఒక పర్యావరణ ఉద్యమం అయిపోతుంది అనమాట. దీనివల్ల కూడా అనుకున్న టైంలో అనుకున్న విధంగా ప్రాజెక్ట్ అనేది పూర్తి అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఓకే, ఇది ఇంతే. అయితే ఈ నేపథ్యంలో మనము ఎటువంటి చర్యలు తీసుకున్నట్లయితే మనము ఈ నదుల అనుసంధాన ప్రక్రియని చాలా ఫాస్ట్గా చేయగలుగుతాం. అలాగే ప్రతి రాష్ట్రానికి నీరు అందించగలుగుతాము. మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా అందరికీ పరిశుభ్రమైన నీరు అందించాలని ఒక లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం అన్నమాట. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే, అంటే ఇప్పుడు కాదు, వాజ్పేయి ప్రభుత్వంలోనే సురేష్ ప్రభు కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్పిందంటే 2050 నాటికి ఈ నదుల అనుసంధానత కార్యక్రమం వల్ల దాదాపు 16 కోట్ల హెక్టార్లకు పైగా భూమి వ్యవసాయానికి అక్కడికి వచ్చే విధంగా వస్తుంది. అలాగే 34 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యపడుతుందని చెప్పేసి ఈ కమిటీ చెప్పిందనమాట, అంచనా వేసిందనమాట. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఈ రకాలుగా ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల అది అనుకున్న టైంలో అనుకున్న విధంగా అయితే లేదని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టులు మనం అనుకున్నంత టైంలో అయిపోతాయని చూసుకున్నట్లయితే మేజర్గా ఈ ప్రాజెక్టుల ఖర్చుని కేంద్ర ప్రభుత్వము పెద్ద మొత్తంలో భరిస్తే రాష్ట్రాలు సుముఖత తెలిపే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే వివిధ రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన తొలగించే విధంగా న్యాయ నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నమాట. ఆ కమిటీ ఇచ్చిన తీర్పులు బైండింగ్ ఉండాలన్నమాట. అటు ఉండడం వల్ల కొంతమేర సక్సెస్ సాధించే విధంగా ఉంటుంది. అట్లా కాకుండా ఎటువంటి కమిటీ లేకపోవడం వల్ల ఒకవేళ నదుల అనుసంధానత వల్ల జరిగినటువంటి అంటే అనంతరం జరిగినటువంటి వివిధ రకాల వివాదాలను పరిష్కరించాలంటే మళ్ళీ కోర్టు పోయినాం అనుకో, ఆ కోర్టు ఏం చేస్తుంది, మళ్ళీ పెండింగ్లు అదో సంవత్సరాలు పడిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక న్యాయ నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తుంది అనమాట. అది ఎవరు చెప్పిళ్ళు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ చెప్పింది అనమాట. అలాగే జాతీయ జల విధానం అనేది రూపొందించడం, అలాగే నదుల అనుసంధానత అథారిటీని అవతరింపజేయడం చాలా ముఖ్యం అన్నమాట. ఇట్లా మౌలిక సదుపాయాలు పర్ఫెక్ట్ ఉంటేనే ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టాలి తప్ప ఊరికనే చేపట్టడం వల్ల అది పెద్ద ఇబ్బంది తయారైతే తప్ప దానివల్ల ఎటువంటి లాభం ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రాల మధ్య అవగాహన కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఒప్పించాలన్నమాట. ఒక రకంగా కోఆపరేటివ్ ఫెడరలిజానికి నాంది పలకాలని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా ప్రభుత్వాలు ఒక చేతితో చప్పట్లు ఎట్లా రాదో, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు ఎట్లా వస్తాయో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలు కూడా ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టినట్లయితేనే అందరికీ నీరు అందాలనే ఒక ఆశయము నేరుతుందన్నమాట. కాబట్టి ప్రభుత్వాలు ఈ వైపుగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రకృతి ప్రసాదించినటువంటి అపరూప సంపద మన నీళ్ళు అన్నమాట. దాన్ని మనం సముద్రాల పాలు చేయకుండా కాచుకోవాల్సిన అవసరం మనకుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకు ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది, చాలా బాగా ఇచ్చిండు చూడండి. దీని క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు మనం చూద్దాం.